ఊహించుకోండి, దేవుని చేతిలో ఒక పుస్తకం ఉంది. అందులో ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు రాసి ఉంది. భూమి మీద ఉన్న శాపాలు తొలగిపోవాలన్నా, సాతాను ఓడిపోవాలన్నా ఆ పుస్తకం తెరవబడాలి. కాని ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ పుస్తకానికి 7 తాళాలు అంటే సీల్స్ ఉన్నాయి. వాటిని పగలగొట్టి ఆ పుస్తకాన్ని తెరవడానికి పరలోకంలో గాని, భూలోకంలో గాని, పాతాళంలో గాని ఒక్కరూ కూడా అర్హులు లేరు. మనుషులు లేరు, దేవదూతలు లేరు, ఎవ్వరూ లేరు. అంతే, లోకం ఆశలన్నీ ఆవిరైపోయాయి. యోహాను గుండె పగిలేలా ఏడుస్తున్నాడు. ప్రపంచాన్ని రక్షించే ఆ హీరో ఎవరైనా ఉన్నారా, లేదా సాతాను గెలిచేశాడా? అందరికీ వందనాలు. డైలీ బైబిల్ స్టడీ 11వ రోజుకు మీకు స్వాగతం. నిన్న డే 10లో మనం దేవుని సింహాసనాన్ని, ఆ అద్భుతమైన ఆరాధనను చూశాం. కాని ఈరోజు డే 11లో ఆ ఆనందమంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద క్రైసిస్ వచ్చింది. ఇది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు. 1వ వచనం చూడండి. సింహాసనం మీద కూర్చున్న దేవుని కుడిచేతిలో ఒక గ్రంథం ఉంది. అది లోపల బయట వ్రాయబడి ఉంది. దానికి 7 ముద్రలు ఉన్నాయి. పాతకాలంలో రోమన్ చట్టం ప్రకారం ఒక వీలునామా లేదా ఆస్తిపత్రం రాసినప్పుడు దానికి 7 ముద్రలు వేసేవారు. సాక్షులు మాత్రమే దాన్ని తెరవగలరు. ఈ గ్రంథం ఏంటి? ఇది భూమి యొక్క ఆస్తిపత్రం. ఆదాము పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి తీసుకోవాలంటే ఈ గ్రంథం తెరవాలి. 2వ వచనం చూడండి. ఒక బలమైన దూత వచ్చి గట్టిగా అరుస్తున్నాడు. ఈ గ్రంథమును విప్పుటకును దాని ముద్రలను తీయుటకును అర్హుడెవడు? పరలోకమంతా నిశ్శబ్దం. కోటాను కోట్ల దేవదూతలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. అబ్రహాము, మోషే, దావీదు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకంటే అందరూ ఏదో ఒక తప్పు చేసినవారే. పాపం లేనివారు ఒక్కరూ కూడా లేరు. 4వ వచనం చూడండి. యోహాను రియాక్షన్ ఏంటి? ఎవడునూ కనబడనందున నేను వెక్కి వెక్కి ఏడ్చుచుంటిని. యోహాను ఎందుకేడుస్తున్నాడు? ఆ గ్రంథం తెరవకపోతే ఈ లోకంలో పాపం అలాగే ఉండిపోతుంది, మరణం అలాగే ఉంటుంది. మన కన్నీళ్లకు పరిష్కారం దొరకదు. అది యోహాను భరించలేకపోయాడు. కాని 5వ వచనంలో ఆ 24 మంది పెద్దలలో ఒకరు వచ్చి యోహానును ఓదార్చారు. ఏడ్వకుము, ఇదిగో దావీదు చిగురును, యూదా గోత్రపు సింహమునయ్యున్నవాడు ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందెను. ఆహా, ఎంత గొప్పమాట! సింహం వచ్చింది. యోహాను కళ్ళు తుడుచుకొని ఆ సింహాన్ని చూడడానికి ఆతృతగా తిరిగాడు. కాని 6వ వచనంలో ఆయన ఏం చూశాడు? అక్కడ సింహం లేదు. సింహాసనము మధ్యలో వధింపబడినట్లున్న ఒక గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచితిని. ఇదే బైబిల్లో అతిపెద్ద ట్విస్ట్. ఆయన వినడానికి సింహం, కాని చూడడానికి గొర్రెపిల్ల. ఆయన సింహంలాగా గర్జించి గెలవలేదు, గొర్రెపిల్లలాగా రక్తం కార్చి గెలిచాడు. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములున్నాయి, 7 కండ్లు ఉన్నాయి. ఇప్పుడు 7వ వచనం. ఆ గొర్రెపిల్ల వచ్చి సింహాసనం మీద ఉన్న దేవుని చేతిలోండి ఆ గ్రంథాన్ని తీసుకుంది. అంతే, పరలోకం దద్దరిల్లిపోయింది. ఆ 4 జీవులు, ఆ 24 మంది పెద్దలు అందరూ ఆ గొర్రెపిల్ల ముందు సాష్టాంగపడ్డారు. వారి చేతిలో వీణలు ఉన్నాయి, ధూపకలసములు ఉన్నాయి. ఆ ధూపం ఏంటో తెలుసా? పరిశుద్ధుల ప్రార్థనలు. మీరు చేసే ప్రతి ప్రార్థన వేస్ట్ అయిపోలేదు. అవి సువాసనగా దేవుని దగ్గర భద్రపరచబడి ఉన్నాయి. ఇప్పుడు వారొక క్రొత్త పాట పాడుతున్నారు. పాత పాట ఏంటి? ప్రభువా, నీవు సృష్టించినందుకు స్తోత్రం. కాని ఈ క్రొత్త పాట ఏంటి? విమోచన. 9వ వచనం వినండి. ఆ గ్రంథమును విప్పుటకు నీవే అర్హుడవు. ఎందుకనగా నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడువారిలోనూ దేవుని కొరకు మమ్మును కొంటివి. చూశారా? దేవుడు మనల్ని ఫ్రీగా రక్షించలేదు. ఆయన తన రక్తమనే వెల చెల్లించి మనల్ని కొన్నాడు. అందుకే ఆయన మాత్రమే అర్హుడు. ఆ పాట అక్కడితో ఆగలేదు. 11వ వచనంలో కోట్ల కొలది దేవదూతలు గొంతు కలిపాయి. 13వ వచనంలో భూమి మీద, సముద్రంలో, ఆకాశంలో ఉన్న ప్రతి ప్రాణి గొంతు కలిపింది. యూనివర్స్ అంతా ఒకే ఒక్క పాట పాడుతోంది. సింహాసనాసీనుడయ్యున్న వానికిని,
గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగు. మొత్తం సృష్టి అంతా ఆమేన్ అని పలికింది. సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? యోహాను ఎందుకేడ్చాడు? అర్హులెవరూ లేరని. కాని యేసుక్రీస్తు ముందుకు వచ్చాడు. మీ జీవితంలో కూడా నా కర్మ ఇంతే, నా రాత ఇంతే అని ఏడుస్తున్నారా? మీ రాతం మార్చగలిగే శక్తి ఆ గొర్రెపిల్లకుంది. ఆయన చేతిలో మీ భవిష్యత్తు అనే గ్రంథం ఉంది. ఆయన ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు కాబట్టి రేపటి నుండి ఆ 7 ముద్రలు ఒక్కొక్కటిగా విప్పబడతాయి. మొదటి ముద్ర విప్పగానే ఏం జరుగుతుంది? లోకంలోకి ఒక గుర్రం వస్తుంది. అది శాంతిని తెస్తుందా, యుద్ధాన్ని తెస్తుందా? అసలు ఆ 4 గుర్రాలు ఎవరు? అది మనం రేపు డే 12లో చూద్దాం. ఇది చాలా భయంకరమైన మరియు ఆసక్తికరమైన ఎపిసోడ్. అస్సలు మిస్ అవ్వద్దు. వధింపబడిన ఆ గొర్రెపిల్లకు మహిమ కలుగునుగాక. ఆమెన్. వధింపబడిన గొర్రెపిల్ల యోగ్యుడవు నీవే, సకల స్తుతి ప్రభావం బలం నీకే. పాతాళ మరణముపై జయించిన దేవా, 7 ముద్రలు విప్పే అధికారి నీవే. యుగ యుగాలకు నీదే ఈ రాజ్యము. రాజ రాజ రాజా పరిశుద్ధుడవు నీవే. దేవ 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 న్యాయాధిపతివి నీవే. రాజ రాజ రాజా పరిశుద్ధుడవు నీవే. దేవ 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 న్యాయాధిపతివి నీవే. తండ్రి కుడి చేతిలో 7 ముద్రల గ్రంథం తెరవడానికి ఎవరు అర్హులు లేరుగా. ఆ మహత్తర గ్రంథం పట్టుటకు యోధ గోత్రపు సింహమే వచ్చెను. ఆయనే గొర్రె పిల్లగా కనిపించగా వందనములతో సర్వలోకం వంగెను. రాజ 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 పరిశుద్ధుడవు